హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఆడపిల్లకి పెళ్లి చేశాక పుట్టింటివారి పరిస్థితి ఇదే. ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ. అప్పగింతల సీను వచ్చేసరికి కన్నీళ్లు ఆగడం లేదు. పెళ్లికూతురు తల్లిదండ్రులతో సహా పెళ్లికొచ్చిన బంధువులందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అప్పటివరకు ఎంతో సందడిగానూ కళకళలాడుతూ ఉన్న పెళ్లి మండపంలో నిశ్శబ్దం ఆవరించింది. భూమికను ఆకాష్కి అప్పచెప్తూ, ఎంతో గారాబంగా పెంచుకున్న మా ఇంటి మహాలక్ష్మిని మీ చేతుల్లో పెట్టాము. ఇకపై కష్టమైన సుఖమైన అన్నీ మీరే ప్రాణంగా చూసుకోవాలి అల్లుడుగారు. కూతురిపై ప్రేమతో విడవలేక అత్తారింటికి పంపిస్తే తల్లిని తండ్రిని పట్టుకుని బోరున ఏడ్చేసింది భూమిక. మీరు ఎంతో అపురూపంగా పెంచుకున్న మీ అమ్మాయిని మరింతగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాము మావయ్య. మీరు అత్తయ్యగారికి ధైర్యం చెప్పండి, అల్లుడుగా వారికి హామీ ఇస్తూ చెప్పాడు ఆకాష్. పచ్చని పందిట్లో అలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదని పెద్దలు వారించడంతో బలవంతంగా దుఃఖాన్ని దిగమింగుకుని కూతుర్ని సాగనంపారు. చూసారా, మనమ్మాయిలో పెళ్లావ్వగానే ఎంత మార్పు వచ్చిందో. నాకు ఒంట్లో బాగుండటం లేదు, 4 రోజులు సాయంగా వచ్చి ఉండమంటే ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ గడిపేస్తుందే గాని వస్తున్నానని మాత్రం చెప్పడం లేదు బాధపడుతూ భర్తతో చెప్పింది. అనసూయ, బాధపడకే, నీకు తోడు నేనున్నాను కదా. పెళ్లై అత్తారింటికి వెళ్లిపోయిన పిల్లలను మన అవసరాలకు రమ్మనడం తప్పే. అయినా నీ తృప్తి కోసం ఇంకోసారి అడిగి చూస్తాను. భార్యకు అనునయంగా చెప్పి కూతురుకి ఫోన్ చేశాడు భానుమూర్తి. ఏంటమ్మా భూమిక, అమ్మకి ఒంట్లో బాగుండటం లేదు, నీవొక 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదమ్మా, కూతుర్ని అభ్యర్థించాడు. అయ్యో నాన్నగారు, నాకు మాత్రం అమ్మను చూడాలని సేవ చేయాలని ఉండదా ఏంటి? కాకపోతే ఇక్కడ అత్తయ్య మావయ్య ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. వారికి టైం ప్రకారం అన్నీ చూసుకోవాలి. మీ అల్లుడుగారు ఆఫీస్కి వెళ్లాలన్నా, పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా పొద్దున్నే వంట చేసి బాక్సులు సర్దాలి. నేనక్కడికి రావాలంటే వీళ్లందరినీ చూడడానికి నేను ఎవరికైనా అప్పగించి రావాలి. నేను అటు రావడానికి మా ఆడపడుచుని వచ్చి ఉండమని చెప్పాను. తను కూడా అదిగో ఇదిగో అంటుంది. వీళ్లందరినీ ఆవిడకు అప్పగింతలు చేసి రావాలి మరి. ఈలోపులో పెద్దక్కనో చిన్నక్కనో అడిగి చూడండి అంటూ తన ఇబ్బందులు చెప్పి చిన్న సలహా ఇచ్చింది. భానుమూర్తి భార్య అనసూయను జాలిగా చూశాడు. స్పీకర్లో వచ్చిన మనమ్మాయి మాటలు విన్నావు కదా, మనింటి పిల్లను మరో ఇంటికి అప్పజెప్పినప్పుడు మనింటికొచ్చి సేవ చేయమని అడగకూడదు. ఏ పండగకో పేరంటానికో పిలిచినా అర్థం ఉంది. ఎప్పుడైతే అల్లుడికి అప్పగింతలు చేశామో అప్పుడే మన పిల్లలు పరాయి పిల్లలు అయిపోయినట్టు భావించాలి. మన పాట్లేవో మనమే పడదాం అంటూ భార్య అనసూయను పిల్లల్ని తప్పుపట్టడాన్ని విడమర్చి చెప్పాడు. ప్రతి ఆడపిల్లకి కూడా పెళ్లయ్యాక పుట్టింటికి వచ్చి తల్లిదండ్రులకు సేవ చేయాలని ఉంటుంది, కానీ పరిస్థితులు అనుకూలించవు. ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంటుంది. మీలో కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.